హలో అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చేసింది. టైం ఎగ్జాక్ట్ 8 అవుతుంది. ఈయన మన గొండ్రాకు నుంచి చింతల్ జీడిమెట్లకు వచ్చింది. చలో వెళ్ళి పికప్ చేసుకుందాం. ఏముందో మెటీరియల్ 600 మీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్. పక్కకే 1/2 కిలోమీటర్ అనుకోండి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. కస్టమర్కి ఫోన్ చేద్దాం ఎక్కడ ఉండు. పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాను. ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఇదే బిల్డింగ్. చిన్న కబోర్డ్ ఉందంట. ఏదో కస్టమర్ వచ్చినాక లోడ్ చేసుకుంది. చలో ఇది లోడ్. 11 కిలోమీటర్స్ వచ్చింది మనకి. 11 కిలోమీటర్లు డ్రాప్ పాయింట్. టైం ప్రస్తుతానికి 8:30 అవుతుంది. ఆల్మోస్ట్ సుచిత్ర చౌరస్తా దగ్గర ఉన్నా. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. మనం వచ్చేసినాము జీడిమెట్లకి. ఇంకో 1 కిలోమీటర్ చూపెడుతుంది ఇక్కడ నుండి. వచ్చేసినాము డ్రాప్ పాయింట్లో. ఇదే కాలనీలో ఉన్నది. ఆయననే అనుకుంటాం ముందట ఉన్న ఆయన కస్టమర్. ఇది మన వెహికల్ అన్లోడ్ అయింది. ట్రిప్కి క్లోజ్. 9:40కి మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. మనం ఉన్న దగ్గర నుంచే ఎక్కడికి అంటే హెట్రో డ్రగ్ లిమిటెడ్. ఎక్కడ వస్తుంది ఇది? మూసాపేట్. చలో వెళ్దాం, నడవండి. 900 మీటర్స్ మన పికప్ పాయింట్. అంటే 1 కిలోమీటర్ అనుకోండి రఫ్గా. చలో పోయి పికప్ చేసుకుందాం. ఏముందో మెటీరియల్. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఆ ట్రక్ దగ్గర అనుకుంటా. ఈయన్నే పక్కకి ఆగి ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన లోడ్ 24 బ్లాక్స్. 8.5 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. మొత్తం డ్రై ఐస్ నిండా ఫుల్ ఉన్నది అన్నట్టు బండ్ల. మన బండ్ల లేదు, అంటే ఈ మెటీరియల్ని అట్లా డ్రై ఐస్లో పెట్టి తీసుకొచ్చారు మహారాష్ట్ర నుండి. చలో మనమైతే పోదాం, నడవండి. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. ఇది బాలనగర్ కిందికి వస్తుంది, కాకపోతే అందులో మూసాపేట అని చూపించారు. వచ్చేసినాం మనము. డెలివరీ చేసేద్దాం. డెలివరీ అంటే నేను చేయైతే పెట్టాను. అందులో ఏమేమి ఉన్నదో ఈ డ్రై ఐస్లో వేసి తీసుకొచ్చారు. ఈడున్నది కంపెనీ హెట్రో డ్రగ్స్. మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. అందులో వేసుకుంటున్నాడు. ఈ బుకింగ్ కూడా అయిపోయింది. 10:45 అవుతుంది. ఇప్పటికే మన అర్నింగ్ వచ్చేసి అన్ని కమిషన్ పోగా 8:15 అయింది ప్రస్తుతానికి. చలో ఇప్పుడే మన డే స్టార్ట్ అయింది. చూద్దాం ఇక ముందు ఎంత అవుతుందో అర్నింగ్ ఇంకా. చలో మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తా. 10:40కి వచ్చి కూర్చున్నాను. ఈ బుకింగ్ 10:40కి అయిపోయింది. సిగ్నల్ దగ్గరనే ఉన్నాయి. ఇక్కడనే మన ఇక్కడ సనత్ నగర్ కూడా 1 కిలోమీటర్, బాలనగర్ ఇటు పోతే మన జగ్గరగుట్ట జీడిమెట్ల కూడా 1-2 కిలోమీటర్స్లో వచ్చేస్తుండవచ్చు. ఈ సిగ్నల్ దగ్గరనే ఉన్నా అనుకోండి. 10:30కి అయిపోయింది బుకింగ్. అంటే ఇప్పుడు 3 అవుతున్నది. 11:03, 2:45. బుకింగ్లే వస్తలేవు మొత్తానికి. ఒక 200 బుకింగ్ వచ్చింది, అది కూడా రాగానే వెళ్ళిపోయింది. ఇక దాని తర్వాత నుంచి అసలు బుకింగ్లే వస్తలేవు మొత్తానికి. హోటల్లో మొత్తానికి పని తగ్గిపోయినట్టున్నది. మీ పరిస్థితి ఎట్లుంది చెప్పండి. మీరు ఏ ఏరియాలో ఉన్నారు? మీదికి ఎట్లా వస్తున్నాయి బుకింగ్లు? లేకపోతే నా ఐడియా ఏమైనా ప్రాబ్లం ఉందా? అర్థమవుతలేదు. టైం 4:10 అవుతుంది. ఇప్పుడు మనకు ఒక బుకింగ్ వచ్చింది. ఎక్కడికి అంటే కోంపల్లి మారుతి సుజుకి సర్వీస్ సెంటర్ షోరూము.
పికప్ కూడా అక్కడనే, మారుతి నుంచి పికప్, మారుతికి డ్రాప్ ఉన్నది. చలో వెళ్దాం నడవండి. 1/2 కిలోమీటర్ వచ్చింది మనకి పికప్ పాయింట్. మనం ఉన్న లైన్లోనే మెయిన్ రోడ్ ఎక్కక ముందుకే రైట్ సైడ్లో ఉన్నది, సర్వీస్ సెంటరే అనుకుంటా. వెళ్ళి పికప్ చేసుకుందాం నడవండి. ఆడ డీసీఎం కనిపిస్తుందా, అందులో నుంచి ఆడ నుంచి ఉన్నది పికప్. మన లోడు లైట్ వెయిట్ ఉన్నాయి, ఏమున్నాయేమో కార్ యాక్సెసరీస్ అన్నీ. 13 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ప్రస్తుతానికి ఇక్కడ సుచిత్ర దగ్గర ఉన్న, కొంచెం ముందు పోతే వస్తుంది సుచిత్ర. సడన్గా చూస్తే క్రాస్ అయిపోయినామో అనుకున్నా, సుచిత్ర ముందటనే ఉన్నది. ఈ నుంచి ఇంకో 7 కిలోమీటర్స్ ఉన్నది డ్రాప్ పాయింట్, అంతే. చలో వెళ్దాం నడవండి. పొద్దున వెయిట్ చేస్తే సాయంత్రానికి వచ్చింది బుకింగ్. ఇది 3వ బుకింగ్ మన ఇవాళ డే. కోంపల్లికి వచ్చేసినాము, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. గట్టిగా పడుతుందా లేకపోతే 4 చినుకులు పడి ఆగిపోతుందా అది తెలియదు. వాతావరణం చూస్తే పడేటట్టే ఉంది. మనకి ఇంకో 3 కిలోమీటర్స్ డ్రాప్ పాయింట్కి. చీకటి అయిపోయింది, మొత్తం చీకటి. వర్షం అంటే దీన్ని అంటారు, ఇట్లా చంపి కొట్టాలి వర్షం అంటే. మళ్ళా ఊపి వదిలేసింది. చాలా ఈ నుంచి మనం యూటర్న్ చేసుకొని అవతల వైపు పోతే ఆడనే ఉన్న సర్వీస్ సెంటర్. ఫస్ట్ అయితే మనం డెలివరీ చేసేద్దాం. వచ్చేసినాం మనం సర్వీస్ సెంటర్కి, ఇక్కడనే డెలివరీ చేయాలి. ఇది షోరూమ్ అనుకుంటాం. మన వెహికల్ అన్లోడ్ అయింది, ట్రిప్ ఎడికి క్లోజ్. ఈ ట్రిప్లో అయితే 523 రూపీస్ ఇచ్చేసిండు క్యాష్. వర్షం ఖతర్నాక్ పడుతున్నది. ఈ వర్షంలోనే ఇంకొక బుకింగ్ వచ్చింది, చిన్న బుకింగ్ 350ది దేవరం జాల్కి. అమ్మ వైలెట్ పేమెంట్ పెట్టిండు, లేకపోతే సస్పెండ్ అవుతుండే. చలో పోదాం నడవండి. ఏ మెట్రోలు ఉందేమో, వర్షంలో బుక్ చేస్తున్నాడు అప్పటి నుండి. 2-3 సార్లు అవాయిడ్ చేసినాను, ఇక తీసేసుకున్నా బుకింగ్. దేవరంజాల్ దిక్కున్నది, పోయి ఫస్ట్ చూద్దాం అది ఏం లోడ్ ఉందో ఏం కథ. ఈ మధ్య పోర్టర్ రోడ్కి ఇదే చీటింగ్ చేస్తున్నాడు చూడండి. పికప్ తీసుకున్న 2 కిలోమీటర్స్ చూపించిందని, ఓపెన్ చేస్తే 3.5 అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్ చూడండి ట్రాఫిక్ జామ్ ఉంటుంది, అక్కడికి యూటర్న్ తీసుకునేది ఉంది. నేను కింద నుంచి ఇప్పుడు ముందరికి పోయి యూటర్న్ తీసుకోవాలి. ముందే వర్షం పడుతున్నది, ట్రాఫిక్ జామ్ ఉన్నది. చలో పోదాం నడవండి. ఇక తీసుకున్నాం కదా, తప్పుతుందా. ఎల్ఈడి లైట్లు అయి కాటన్ బాక్సులు ఉన్నాయంట. ఇక నాంతదా అంటే మరి నాన్ని ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ 50-50 కవర్ ఉన్నది, కానీ నీకు చెప్పిన 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఏం చేస్తాం, ఆడికి పోయి అయితే చూద్దాం ఏం సిచ్యువేషన్. కరెక్ట్ 10-15 నిమిషాలు, 10-15 మినిట్స్ గట్టిగా కొట్టి ఆగింది. అప్పటికే బ్రిడ్జ్ కిందికి వరద వచ్చేసింది. ఆడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది దానివల్ల. ఇది మన గుళ్ళపోచంపల్లి పోయే దారి ఉంది కదా, ఇది ఆ దారి అన్నట్టు. లెఫ్ట్ మర్రంగానే అక్కడ ఉన్నది ఏదో ఫార్చ్యూన్ ఆర్ట్స్ అంట, కాటన్ డబ్బలు. ఇక్కడ ముందడు పోయినాక లెఫ్ట్ సైడ్లో ఒక కంపెనీ ఉంటుంది, వేకుల్ అని ఉండే కంపెనీ. అందులో 5-6 నెలలు నా బండి ఎంగేజ్ పెట్టినుండే అన్నట్టు, ముందు క్లోజ్ బాడీ ఉన్నప్పుడు. ఇది అదే దారి. ఇప్పుడు ఇది అదే కంపెనీకి తీసుకుపోతుంది అనుకుంటా, కాకపోతే ఆ కంపెనీ షిఫ్ట్ అయిపోయినట్టుంది, వేరే కంపెనీ ఉన్నట్టుంది. ఇదే కంపెనీ ఉండే, ఈ కంపెనీ ఒక టూలెట్ బోర్డు పెట్టి ఉన్నది. ముందులో వెహికల్ అని ఒక కంపెనీ ఉంటుండే అన్నట్టు. మనం ఈ లెఫ్ట్కి పోవాలి గిన్నెల.
చలో పోయి లోడ్ చేసుకుందాం. మన లోడ్ 5-6 బాక్సులు ఉన్నాయి. 7.8 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. అక్కడ నుంచి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇక్కడ నుంచి పోతున్నా. ఈ దారి మంచిగా ఉంది, ఇక్కడ నుంచి పోమ్మన్నారు వాళ్ళు. అక్కడ కొంచెం మట్టి ఉండే. చలో వెళ్దాం, నడవండి. ఇట్లా రైట్ తీసుకొని కొంపల్లి ఫ్లైఓవర్ ఎక్కి అవతల దిగాలి. అదే దేవరంజాలు తెలుసు కదా, అందరికి తెలిసే ఉంటుంది. మనం వచ్చేసినాము. ఇది దేవరంజాలు. ఇంకే నుంచి 5 కిలోమీటర్స్ ఉన్నది మనకు డ్రాప్ పాయింట్. లోడింగ్ వేసుకున్నప్పటి నుంచి ఇక అన్లోడింగ్ వరకు నాకు తెలిసి వర్షం పడదు. 10-15 నిమిషాలే వాడి ఆగిపోయింది. చలో ఇదైతే అన్లోడ్ చేద్దాం, చూద్దాం నెక్స్ట్ బుకింగ్ వస్తుందా ఏం కదా. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. రోడ్లే కొంచెం దరిద్రంగా ఉన్నాయి. ఆల్టర్నేటివ్ రూట్ చూపెట్టింది అక్కడ నుంచి, కాకపోతే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ తక్కువ ఉన్నది కదా అని వస్తే ఇది ఆడ నుంచి అసలు రోడ్ ఎట్లున్నది, గుంతలు ఉన్నాయి. అందుకే నేను గూగుల్ చెప్తే గమ్మున ఫాలో అయిపోవాలి. ఇది మన డ్రాప్ పాయింట్. ఇక్కడ ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఈ పేమెంట్ అయితే తీసేసుకున్నా. యాక్చువల్లీ ఇది ఆన్లైన్లోనే వేసిండు పేమెంట్. ఆన్లైన్ వేయకపోతే నేను రీఛార్జ్ చేయాల్సి వస్తుండే ఇప్పుడు. చలో టైం ఎంత అవుతుందంటే 6:23 అవుతుంది. బయట పోయి ఆగుదాం. ఈ వేర్ హౌస్ నుంచి అయితే బయటికి వెళ్దాము. ఇంకా వేర్ హౌస్లోనే ఉన్నాను. చలో ఫస్ట్ బయటికి పోయి చూద్దాం వేరే బుకింగ్ కోసం. సిటీ లోపలికి అటు సైడ్ ఉంటే తీసుకోను, ఇక్కడిక్కడ ఉంటే తీసుకుంటాను. ఎందుకంటే వర్షం పడ్డది, ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటాయి. ఇక్కడ వరకు అక్కడ నీళ్ళు జామ్ అయిపోయినాయి 10-15 నిమిషాల వర్షానికి. వెనకాల పోయి కొంచెం డోర్ గీర్ బంద్ చేసుకొని నుంచి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో అయితే ఇంతే. అక్కడ నుంచి ఏం బుకింగ్ రాలే. నేను ఇంటికి వచ్చి క్లోజ్ చేస్తున్నా. అది కూడా రాత్రి కాదు, పొద్దున క్లోజ్ చేస్తున్నా అన్నట్టు వీడియో. 1500 సమ్ చేంజ్ అయింది. బుకింగ్స్ అంటే మొత్తానికి తగ్గిపోయినాయి. ఇంట్లోకే పొద్దున 7 గంటలకు స్టార్ట్ అయినాను. రాత్రి 9 అయింది, 9 దాటింది. అప్పటి వరకు చేస్తే కూడా 1500 అయింది. పొద్దున 2 బుకింగ్లు జల్దీ వేసిండు. ఇక మొత్తం పొద్దుంతా కూర్చోబెట్టిండు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు మళ్ళీ వేసిండు బుకింగ్లు. పొద్దున్న 2 బుకింగ్లు, రాత్రి 2 బుకింగ్లు అయినాయి. ఇక అంతే. చాలా మార్కెట్ డౌన్ ఉన్నది, ఏం చేస్తాం. ఇక ఇవాళ వీడియోలో తింటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి జాగ్రత్త.